నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ఈరోజు మనతో పాటున్న గెస్ట్ యంగ్ డైనమిక్ లీడర్, సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమా శ్యామల గారు ఉన్నారు. మేడం నమస్తే. హలో అండి, నమస్తే. బాగున్నారా మేడం? అయినండి, థ్యాంక్ యూ. మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నానండి. ఎట్లుంది 18 నెలల కాంగ్రెస్ పాలన? 18 నెలల కాంగ్రెస్ పాలన మనం ఆల్రెడీ చూస్తున్నాం ఏం జరుగుతుందో బయట రాష్ట్రంలో. ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో మనకంతా తెలుస్తుంది. సో వాళ్ళైతే ఎవరు కూడా హ్యాపీగా లేదు. ఎలక్షన్స్ టైంలో ఏదైతే హామీలు ఇచ్చిండ్రో అది పూర్తి స్థాయిగా నెరవేర్చకపోగా ప్రశ్నించిన ప్రజలందరినీ, ఎవరైనా అది సామాన్య ప్రజలైనా, ప్రతిపక్షాలైనా, మీడియా వాళ్ళైనా, ఎవరైనా కూడా డెఫినెట్గా వాళ్ళు కేసులు పెట్టడం, అధికారులని అడ్డం పెట్టుకొని పరిపాలన సాగించడమే పనిగా పెట్టుకున్నారు తప్ప ప్రజల సమస్యల మీద కానివ్వండి, ఇస్తాన్న హామీల మీద కానివ్వండి, అభివృద్ధి మీద కానీ ఎటువంటి దృష్టి లేదు. కేవలం ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు ప్రభుత్వ వాళ్ళు ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు అయిపోయింది, ఇప్పుడు ఆ టైం అయిపోయింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రస్తుతం ఏం చేస్తుంది, వచ్చే రోజుల్లో ఏం చేస్తుంది, వాళ్ళు ఉన్న టర్మ్లో అనేది వాళ్ళు దాని గురించి డిస్కస్ చేయాలి. నిరంతరం ఎప్పుడు సమయం దొరికినా, ఎప్పుడు మైక్ దొరికినా, ఎప్పుడు మీడియా ముందున్నా కూడా ఇంకా కూడా కేసీఆర్ గారు పేరు చెప్పుకుంటా బతకడమే పనిగా పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. అది మాత్రమే కనిపిస్తుంది. ఓకే మేడం, 10 ఏళ్ళు మీ పార్టీ అధికారంలో ఉంది కదా, 10 ఏళ్ళల్లో ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టలేదు, తర్వాత ఎవరిని ప్రశ్నించే వాళ్ళని ఏమంటారు అరెస్టులు చేయడం కానీ, మీరు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయడం కానీ చేసిరా మేడం? నేను 100% హామీలు అమలు అయినాయని ఎక్కడ చెప్పలేదు. మేము ఇచ్చిన 100%లో బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఏం చేసిందంటే ఖచ్చితంగా 90% వరకు అభివృద్ధి, సంక్షేమం ఇంప్లిమెంట్ చేసింది. ఇంకా కొన్ని పనులు అట్లాగే ఉన్నాయి, ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే ఎప్పుడు కూడా మేము చర్చలో కానివ్వండి, మీడియా ముఖంగా కానీ మేము చెప్తానే ఉన్నాం. అండ్ మీరు ఏదైతే అక్రమ కేసులు అంటున్నారో, ఇంత దౌర్జన్యంగా ఎప్పుడు మాత్రం మేము పరిస్థితి తీసుకురాలి. అంటే అందరికీ ఫ్రీడమ్ ఇచ్చినాం, ఎవరు ఎట్లా మాట్లాడుకోవాలనుకుంటే అట్లా మాట్లాడుకున్నారు. కొన్ని సందర్భాలు లీగల్గా మేము ప్రొసీడ్ అయినాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. మీరు చూడొచ్చు, ఇప్పుడు చాలా సందర్భాలు కేవలం జస్ట్ ఒక పోస్ట్ పెట్టినా, రీట్వీట్ చేసినా, లేదంటే ప్రశ్నించినా, అది కూడా మేము లేనిదో సృష్టించో ఇంకేదో మేము అడగడం లేదు. వారు జస్ట్ ప్రభుత్వం ఏర్పాటైన ఒక 100 రోజుల్లో ఇస్తా అన్న గ్యారంటీలు 18 నెలలైనా కూడా ఇప్పుడు దాకా చేయలేదన్న మాట. ఎందుకంటే వాళ్ళే చెప్పరు, మేము చెప్పింది కాదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కూడా ఈ టైం వరకే చేసేస్తుందని చెప్పాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రమంగా ఒక్కొక్కటి చేసుకుంటూ ప్రజలకు అన్ని విధాలుగా చూసుకుంటారని చెప్పి ప్రతిసారి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల పాటు అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఎక్కువ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అయితే చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మీరే చూడండి, మేము ఇప్పుడు పెన్షన్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. పెన్షన్ మేము అంటే టైం టు టైం పెంచుతామన్నాం, ఒకటేసారి మేము ఇచ్చేస్తామని చెప్పాలి. 5 ఏళ్ళ పాటు 5,000 దాకా పెంచుతాం క్రమంగా బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, రాగానే మేము 4,000 పెన్షన్ ఇస్తాను. మరి 4,000 ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ అవుతుందా అని అంటే అవ్వట్లేదు. ఆల్మోస్ట్ అదే కేసీఆర్ గారి పెన్షన్ 2,000 ఇస్తున్నారు. తులం బంగారం ఇస్తా అన్నారు 1,00,000 రూపాయలతో పాటు. మేము దాన్ని పెంచుతామన్నా కానీ దానికి ఇంకేదో జోడిస్తాం. ఎందుకంటే గోల్డ్ అనేది మనకి స్టాండర్డ్ ప్రైస్ ఉండదు. ఈరోజు పెరిగితే రేపు తగ్గుతుంది, రేపు తగ్గితే ఇంకా పెరుగుతుంది. సో ఇప్పటిదాకా లక్షల మంది పెళ్ళిళ్ళు అయినా కానీ ఎవరికి కూడా తులం బంగారం వచ్చిన పరిస్థితి లేదు. దాంట్లో కూడా మంత్రులు ఒక్కొక్క తీరు మాట్లాడినారు. ఒకళ్ళు డబ్బులు ఇస్తా అన్నారు, ఒకళ్ళు గోల్డే ఇస్తున్నారు, ఇక తులం బంగారం ఇక్కడ ఇదే తీసుకోండి అని కొంతమంది మాట్లాడతారు. అట్లా నిరంతరం మాట మార్చడం, ప్రజలకి ఇస్తా అన్న హామీలు. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో వాళ్ళు ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఏమంటారు బాండ్ పేపర్ టైప్లో ఒక కార్డు ఇవ్వడం, లేదంటే బాండ్ పేపర్ టైప్లో ఇచ్చాను. అట్లా మేము ఎప్పుడు కూడా చేయలేదు. చేస్తా అన్న పనులు చేసి చూపించినాం. కొన్ని అడగకపోయినా కూడా ప్రజలని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. ఇప్పుడు దళితుని ముఖ్యమంత్రి చేయలే, 3 ఎకరాల భూమి ఇయలే, అందరికి ఇళ్ళు కట్టియలే, తర్వాత ఇస్తాంబుల్ చేస్తా అన్నారు, తర్వాత న్యూయార్క్ చేస్తా అన్నారు. ఇవి ఎక్కడ కూడా జరగలేదు. అట్లంటే మీరు చెప్పినవి కూడా అన్నీ జరగలేదు కదా. నేను అదే చెప్తున్నా. మేము అన్నీ చేయకపోయినా చేసిన దాంట్లో ప్రజలకి అన్ని విధాలుగా సాటిస్ఫై అయితే చేసినాం. ఇంకా కొన్ని ఉన్నాయి, దాన్ని చేయాల్సిన అవసరం ఉంది, చేయాల్సింది.